ఇప్పుడే అంజద్ గడ్ ఫోన్ చేశాడు రా. వరద సాయం నా పప్పు యాదవ్ మనుషులే లారీలో స్టేట్ దాటించేస్తున్నారంట. అవతల సహాయం అందాల్సిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే మీ సరుకు స్టేట్ దాటించాలని చూస్తున్నారా? మర్యాదగా లారీలు వెనక్కి మళ్ళించండి. లేకపోతే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపను, చావుని పరిచయం చేస్తాను. ఒకడికి చెయ్యి, ఇంకొకటి కాలు. ఈడికైతే మెదడులో నరాలన్నీ చిట్లిపోయి ఇంకా సేపట్లో ఈడి మెడ, చేతులు, నడుము, కాళ్ళు అన్ని చచ్చిపడిపోతాయి. బాబు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్ల కూడా కాంది మీ వల్ల సాధ్యపడింది. చాలా సంతోషం. ఎవడ్రాడు? లారీలో మా బియ్యం బస్తాలు దోపినాడు. రే ఎవడ్రాడు? ఎవడా ఎప్పుడ్రా? వీడే అన్నా. నా పేరు మొండి నాని. నా వయసు 32, నా మీద 42 కేసులు ఉన్నాయి. నాకెవరు లేరు, తల్లిదండ్రులు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు. నా బావ ఒక్కడే. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని వేసేసినని తెలుసా? దేనికి? ఇక్కడ బై ఎలక్షన్ లో ఆయన గెలవాలని. ఇదిగా నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నాకు ఎదురొచ్చినాడు ఎవడు ఓటర్ లిస్ట్ లో ఉండడు. నాతో అంటే నా బావతో పెట్టుకోవద్దు. ఇంకా పెట్టుకోలేదు, కానీ ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇదిగో అజయ్ కుమార్, ఎంకామ్ టాప్ ర్యాంకర్, ఈ ఊరోడే. రాబోయే ఎలక్షన్లో మీ బావ ఒక అపోజిషన్ కన్నా వచ్చినది ఇదే. బాగుంది రోజు, చాలా రోజులైంది ఆడుకుందాం, చూద్దాం. ఇక నన్ను తలుచుకుంటే నాకే భయంగా ఉంది. కలుద్దాంలే. ఏంట్రా, మీ పదుగురు కలిసేసి రాజకీయం నడిపేసి ఎలక్షన్లో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రాజకీయం అంటే బళ్ళో మాస్టారు చెప్పింది బట్టి బట్టి దాన్ని అలాగే తిరిగి అప్పచెప్పడం కాదురా. అప్పచెప్పడం కాదు, మర్డర్లు చెయ్యాలి, బాంబులు విసరాలి, పోలింగ్ బూతులు క్యాప్చర్ చెయ్యాలి, సారా ప్యాకెట్లు పంచాలి, డబ్బు పంచాలి. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చేస్తాను. మీరు చెయ్యగలరా? చెప్పండి. నువ్వు ఉండు బావా. రే, ఈ వయసులో మీరు ఏం చేయాలరా? అమ్మాయిలు వెనక పడాలి, టీజింగ్లు చేయాలి. వెళ్ళండి రా, ప్రేమించండి, లేచిపోండి. తను రానంటే మొగం మీద యాసిడ్ పోయండి, కాదంటే పొడిచేయండి. ఓర్ని ఇక్కడికి ఎందుకు వచ్చారా బావా? అసలు ఓటున్న దగ్గర మీటింగ్ పెట్టాలి కానీ వీళ్ళతో పని మనకి. చెప్పు, వేసేస్తాను. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా? చెప్పు, ఇప్పుడే వేసేస్తానండి. వద్దు, ఆవేశపడకు. మన చరిత్రని కొంచెం పరిచయం చేస్తే వాళ్లే తెలుసుకుంటారు. పైడిపల్లిలో పుట్టా, పెద్దమ్మ గడ్డలో పెరిగా. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది ఒకటే, మర్డర్లు చెయ్యడం. చూడండి,
మీ చేతుల్లోకి డిగ్రీలు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఈ పొజిషన్కి రావడానికి నేను అంతే కష్టపడ్డా. మర్యాదగా మాట వినకపోతే ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడు. అర్థమైంది కదా? విత్డ్రా అయిపోండి. అయిపోతారులే బావా. ఏంటే అయిపోతారుగా? ఆ? ఆహా. అయిపోతారు, లేకపోతే వీళ్ళు అయిపోతారు. రే రండ్రా, రా బావా. ఎంత ధైర్యంరా మీకు? నా ఇంట్లోకి, నా బెడ్రూమ్లోకి వస్తారా? మిమ్మల్ని ఉండండి. ఏంట్రా మీరు? ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? జరగండి, జరగండి. సూర్య, యాదగిరి, మాట్లాడండి రా. ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాట్లాడండి రా. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. రే సూర్య, రే యాదగిరి, ఎక్కడ చచ్చారా? మాట్లాడండి రా. నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని. క్యాంపస్లో అడుగుపెట్టే నీలాంటి గూండాలు ఎవ్వరూ పూర్తి పార్టీలతో బయటకెళ్లేదు. మళ్ళీ ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు. రెచ్చగొట్టకు. నాయనో, ఇలా ఉంటే ఎలా బాబా? బాబా 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 మాట్లాడు బాబా. ఇదిగో ఆ కాలేజ్ కుర్రోళ్ళందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బాబా. మాట్లాడు బాబా. బాబా బాబా మాట్లాడు బాబా. బాబా మాట్లాడు బాబా. బాబా కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బాబా. బాబా మాట్లాడు, మాట్లాడు బాబా. ఏం మాట్లాడతాడు? ఇదే నిశ్శబ్దంతో 100 బాంబులు 1000 కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గాడు సైలెంట్ గా చూపించిపోయిండు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింస అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిష్ వాళ్ళు వెనక తిరిగి పారిపోయారు. ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు. మామూలోడు కాదు, అరచేట్ల సముద్రం చూపించిపోయిండు. ఆ సముద్రంలో నువ్వు దూకై. అవునరా బామర్ది, వాడుండగా గెలవడం మన వల్ల కాదు. గెలవలేకపోతే ఏసేద్దాం వాళ్ళని. మనం చేయాల్సింది గూండాగిరి కాదు, రాజకీయం.
వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి. అంటే ఏం చేయమంటావు? ఈ లాయర్ చెప్పినట్టు కత్తులు బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా? ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూటు తప్పదు. ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి. అర్థమైపోయిందిలే బావా, నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు. అదేరా, ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా, అది వాళ్ళు వేసినట్టు ఉండాలా? అంటే బావా, నువ్వు తప్పించుకున్నా బాంబేస్తా, కానీ నిన్ను చంపడానికి ఆళ్లు బాంబేసన్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద అడ్డుబొక్కలతో సిద్ధం. అయితే నువ్వే ఏదో కేసులో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది. మంచి ఐడియా ఇచ్చావు లాయరు. వేరేదో కేసు ఎందుకు, నిన్నే అటెంప్ట్ మర్డర్ చేశారని కేసు లాయర్వి కదా. షూ! అరవద్దు 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 అరవద్దు! ష్! నువ్వు అలాగే వెళ్ళి మొండినాని మీద రిపోర్ట్ ఇవ్వు. పురుషోత్తం యాదవ్, పురుషోత్తం యాదవ్,